ఒకప్పుడు పెద్ద ఆహ్లాదకరమైన అడవి ఉండేది. పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులు, చల్లని గాలి. కానీ అక్కడ ఉన్న జంతువులు ఒకటే చేస్తాయి: నిశ్శబ్దంగా ఉండటం. ఎవరు పాట పాడరు, ఎవరూ డాన్స్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి సంగీతం తెలియదు. ఒకరోజు అడవి మధ్య నుంచి డుమ్ డుమ్ టాక్ టాక్ అనే శబ్దం రావడం మొదలయ్యింది. పక్షులు ఆశ్చర్యంగా చూశాయి. చెట్ల కొమ్మలు ఊగుతున్నాయి. అసలు ఇది ఏమిటి అని జంతువులంతా వెళ్ళి ఆశ్చర్యంగా చూశాయి. రినీ అనే చిన్న కుందేలు గాల్లోకి చూసి, ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, ఏమిటి బీట్స్, వెళ్ళి చూసేయాలి అని తన చిట్టి కాళ్లతో దూకుతూ ఆ శబ్దం వైపు పరిగెత్తింది. చూడగానే రినీకి ఆశ్చర్యం వేసింది. ఒక ముద్దైన కోతి చెట్టుపై కూర్చుని పెద్ద హెడ్ ఫోన్లు పెట్టుకుని కాళ్ళు కదుపుతూ చేతులతో బీట్ వేస్తూ హిప్ హాప్ హూ హా అని పాడుతూ ఉంది. అసలు ఈ అడవిలో ఏం జరుగుతోంది, ఈ వెరైటీ శబ్దం ఏమిటో అని అడవి జంతువులంతా అక్కడికి పరిగెత్తాయి. జిరాఫీ, ఏనుగు, సింహం అంతా కోతిని వింతగా చూస్తున్నారు. కోతి చేతులతో బీట్స్ కొడుతూ డుమ్ డుమ్ టిక్ టిక్ అంటూ కొత్త శబ్దాల వర్షం కురిపిస్తోంది. జంతువుల కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. నేను కూడా ట్రై చెయ్యినా అని అడిగిన చిన్న ఏనుగు తన తొండంతో పాం పాం అంటూ సౌండ్ చేసింది. సౌండ్ చేస్తూ చుట్టూ తిరుగుతూ అందరినీ నవ్వింపజేసింది. సింహం సూపర్ స్టార్ స్టైల్లో తన గంభీరమైన గొంతుతో ర్యాప్ చెబుతూ స్టార్ స్టార్ అడవి స్టార్ అని గర్జిస్తోంది. అది చూసిన జంతువులన్నీ చప్పట్లు కొడుతున్నారు. ఒక్కసారిగా కళ్ళజోడు తీసిన సింహం బిగ్గరగా గర్జించింది. అక్కడ ఉన్న జంతువులన్నీ బెదిరిపోయాయి. చిట్టి కోతి బీట్స్ వేస్తుంటే జంతువులన్నీ ఒకరి తర్వాత ఒకరు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. రినీ కూడా చెయ్యి కాళ్ళు కుదిపేస్తూ డ్యాన్స్ చేస్తోంది. ఆ క్షణంలో మిణుగురు పురుగులు వచ్చి అడవి అంతా మెరిసేలా డిస్కో లైట్లు వేశాయి. ఆహా, ఇప్పుడు అడవి అంతా ఒక డాన్స్ ఫ్లోర్గా మారింది. అందరూ చూస్తుండగా గుడ్లగూబ తన పక్కన ఉన్న పెద్ద డీజే సెట్ పెట్టుకుని డీజే డెస్క్ దగ్గర నుంచి భూమ్ భూమ్ చక చక అనే సౌండ్ కలిపింది. జంతువులంతా ఆనందంతో గంతులు వేశాయి. ముసలి తన పొడుగు తోకతో స్లైడ్ చేస్తూ బ్రేక్ డాన్స్ స్టెప్ వేసింది. చూసే జంతువులంతా వావ్ అని నొక్కి చెప్పాయి. పచ్చపిట్ట మైక్ పట్టుకుని రెక్కలు ఆడిస్తూ లా 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 అంటూ పాట పాడుతుంది. మెరిసే సంగీత స్వరాలు గాల్లో తేలుతున్నాయి. అందరూ చప్పట్లు కొట్టారు. నాకు డ్యాన్స్ రాదు అని రినీ బాధపడుతుంటే కోతి సున్నితంగా చెబుతోంది, సింపుల్గా చెయ్యి కిందికి, కాలు పైకి, కాళ్ళను కదిలించు. అలా రినీ చిన్న చిన్న అడుగులతో ట్రై చేస్తుంది. ఇప్పుడు 2 టీంలుగా విడిపోయిన కోతి టీం, సింహం టీం. 2 టీంల మధ్యలో డ్యాన్స్ వార్ స్టార్ట్ అయ్యింది. జంతువులంతా చక్కర్లు కొడుతూ ఊగిపోతున్నాయి. డ్యాన్స్ వార్ మధ్యలో అందరూ కలిసిపోయి మనమంతా ఫ్రెండ్స్, అందరూ చేతులు కలిపి పెద్ద చక్రం చేసి కాళ్ళు చేతులు కలిపి ఆడిస్తూ డ్యాన్స్ చేస్తున్నారు. ఆ సరదా చూడముచ్చటగా ఉంది అని మిగతా జంతువులు ఎంతో సంతోషపడ్డాయి. జంతువులన్నీ కలిసి పాటలు పాడుతున్నాయి. సింహం పెద్దగా హిప్ హాప్ అడవి హూ హా అని గర్జిస్తూ బిగ్గరగా పాడింది. అడవి అంతా సరదా సరదా మ్యూజిక్తో నిండిపోయింది. జంతువులన్నీ ఆడుతూ పాడుతూ ఆకాశంలోకి రంగురంగుల అగ్ని పువ్వుల్లాంటి ఫైర్ వర్క్స్ పేల్చారు. అడవి అంతా రంగుల రాత్రిగా మారి పండగలా మెరిసిపోతుంది. ఇక మీదట ప్రతివారంలో ఒకరోజు మ్యూజిక్ పార్టీ చేద్దామా అని కోతి అడిగింది. జంతువులందరూ ఓకే ఎస్ అని గట్టిగా చెప్పారు. పార్టీ చేసుకున్న జంతువులు ఇప్పుడు ఈ అడవికి హిప్ హాప్ అడవి అనే పేరు పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి జంతువు పాడుతుంది, డ్యాన్స్ చేస్తుంది, ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.